నేడు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్ షో. నేటి నుంచి ఏపీలో 3 రోజుల పాటు పెన్షన్ పంపిణీ, ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయాలని ఈసీ ఆదేశాలు. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న సీఎం జగన్, నేడు బొబ్బిలిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు, 11 లోక్సభ స్థానాలకు పరిశీలకులను నియమించిన కాంగ్రెస్. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కు హైకోర్టులో ఊరట, 2 వారాల పాటు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు. పవన్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటా, జనసేనానికి ముద్రగడ పద్మనాభం సవాల్. అవినీతి రాకెట్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, డబుల్ ఆర్ ట్యాక్స్ తో దోచుకున్నారన్న మోడీ. 10 ఏళ్లలో తెలంగాణకు మోడీ ఇచ్చిందేమీ లేదు, జమ్మికుంట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఖమ్మంలో కేసీఆర్ అబద్దాలు చెప్పి వెళ్లారు, 10 ఏళ్లలో ఒక్క హామీని బీఆర్ఎస్ నెరవేర్చలేదు అన్న భట్టి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కలిసిపోయాయి, తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ను ఓటుతో శిక్షించాలి, కార్మికుల హక్కులను బీజేపీ కాలరాసిందన్న హరీష్ రావు. ప్రధాని మోడీకి ఓటమి భయం పట్టుకుంది, బీజేపీ ఇంటి నౌకర్గా ఈసీ పనిచేస్తోంది అన్న జగ్గారెడ్డి. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ హవా, బీజేపీ కాంగ్రెస్ వి నోటీసుల డ్రామా అన్న జగదీష్ రెడ్డి. ప్రతి మహిళకు నెలకు 1500 ఉచిత బస్సు ప్రయాణం, మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు, పవన్. బాబు హామీలన్నీ మోసమని బీజేపీకి అర్థమైంది, కూటమి మేనిఫెస్టోపై జగన్ కీలక వ్యాఖ్యలు. జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన వైఎస్ షర్మిల, బీజేపీ ఇంట్లో వాళ్ల చేతిలో జగన్ రిమోట్ కంట్రోల్. మంగళగిరిలో నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం, అభివృద్ధి కోసం నారా లోకేష్ ను గెలిపించాలి. అరకులో కూటమి తరపున ఖుష్బూ రోడ్ షో, ధింసా నృత్యాలు వాయిద్యాలతో స్వాగతం. తెలంగాణ 10th ఫలితాలు విడుదల, రాష్ట్ర వ్యాప్తంగా 91.31% ఉత్తీర్ణత. రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తి, మే 2న తీర్పు ప్రకటించనున్న నాంపల్లి కోర్టు. ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారు, రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కాదన్న అమిత్ షా. అదానీ అంబానీల కోసమే వ్యవసాయ చట్టాలు, రైతులను ఉగ్రవాదులుగా చిత్రీకరించారు అన్న రాహుల్ గాంధీ. లైంగిక వేధింపుల కేసులో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్, సిట్ విచారణ సమగ్రంగా జరగాలి అన్న కుమారస్వామి. ఛత్తీస్గఢ్లోని అబుజ్మద్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్, భద్రతా బలగాల కాల్పుల్లో 7 మావోయిస్టుల మృతి. ముంబైపై లక్నో విజయం, ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు.